ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో గమనించిన ఉన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంతవరకు ఇశ్రాయేలీని నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషే మరణించాడు. మరి వీరు ఇంకా కానానులోకి ప్రవేశించలేదు. మరి మా పరిస్థితి ఎట్లా అని ఇశ్రాయేలీలందరూ బాధపడుతున్నారు. మరి అటువంటి సమయంలో దేవుడు యెహోషువని వారి ఇశ్రాయేలీని నడిపించడానికి ముందు పెట్టినప్పుడు మరి యెహోషువ అంటారు, మరి నాకు శక్తి లేదు, మరి నేను నడిపించలేను, ఇంతమందికి మరి నేను ఎలాగ నడిపించగలను అన్నటువంటి ఒక డౌట్ యెహోషువ మదిలో ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో మరి 3వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ మాట్లాడతారు, వీరందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తానని. మరి దేవుడు ఏ మాట అయితే ఇచ్చారో మరి యెహోషువని బలంగా వాడుకొని ఇశ్రాయేలీలందరి ఎదుట మరి యెహోషువను గొప్ప చేశారు, అలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఈరోజు ఈ మాట చూస్తున్న నీ జీవితంలో కూడా యెహోషువని దేవుడు ఎలా గొప్ప చేశాడో నిన్ను కూడా దేవుడు అలా గొప్ప చేసే దేవుడు. మరి నీ బంధువులు, స్నేహితులు ఎవరైతే నిన్ను తక్కువ అనుకుంటున్నారో, ఎవరైతే నువ్వు దేనికి పనికి రావు అనుకుంటున్నావో, ఎవరైతే నీ జీవితం ఇంకా అంతే అనుకుంటున్నారో వారందరి ఎదుట దేవుడు ఈరోజు నిన్ను గొప్ప చేస్తాడు. మరి ఈ మాట వింటున్న నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నీ బంధువులు, స్నేహితులు ఊహించిన దాని అందరికంటే మరి దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప చేసే దేవుడు, మన జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు. ఈ మాట చూస్తున్న నీ జీవితంలో కూడా అట్టి కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్.